గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో ముఖ్యమంత్రి అయిన మొదటిసారి ఆయన ఈరోజు పోలవరం వెళ్ళబోతున్నారు. సో పోలవరం పనులను పరిశీలించబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టు నత్తనడకన నడిచిన నేపథ్యంలో ఈరోజు పోలవరం వెళ్ళి పోలవరం పనులు పరిశీలించబోతున్నారు. మరి నిజంగా పోలవరం ఈ 5 ఏళ్లన్నా పూర్తి అవ్వబోతుందా ఏంటో చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా విశాఖ ఋషికొండకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతో విశాలమైన భవనాలు నిర్మించారు. ప్రజల సొమ్ముతో ఆయన ఆ భవనాలు నిర్మించారు అనేది చెప్తూ ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. మరి నిన్న చూసాం, ఎమ్మెల్యే గంట ఆ భవనం లోపలికి వెళ్ళేసి అక్కడంతా కూడా ప్రజలను తీసుకువెళ్లారు. ఎందుకంటే గత 3 ఏళ్లుగా లోపలికి ఎవరిని అనుమతించలేదు. గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినా కావచ్చు, చంద్రబాబు నాయుడు వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా కేసులు నమోదు చేసిన దాఖలు మనం చూసాం. సో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఋషికొండ భవనాలను నిన్న పరిశీలించారు. అందులో ఆ భవనాల్లో దాదాపు 3 భవనాలు ఉంటాయి. అందులో మామూలుగా లేదు, లోపలంతా కూడా ఖరీదైన ఫర్నిచర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫర్నిచరే కాదు, టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఎందుకు ఈ రకంగా నిర్మాణాలు చేశారు. అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వైఎస్ భారతి కోరిక మేరకే అక్కడ ఆ విశాలమైన భవనాలు నిర్మించారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అధికారంలోకి మేమే వస్తాము, నెక్స్ట్ పాలన అంతా కూడా విశాఖ నుంచే కొనసాగిస్తాం కాబట్టి క్యాంపు కార్యాలయంగా అది నిర్మించినట్లు తెలుస్తుంది. మరి దీని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి, చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి, మరి ఈ భవనం ఎందుకు నిర్మించారు అనేది ఈరోజు మనం చర్చిద్దాం. ఈ చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు అజయ్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి విల్సన్ గారు రాబోతున్నారు. రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో రాబోతున్నారు కాసేపట్లో. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా ఋషికొండకు సంబంధించి మనం చర్చిద్దాం. ఏంటి ఋషికొండకు సంబంధించి ప్రజల సొమ్ముతోటి ఒక విలాసమైన భవనాలు నిర్మించుకోవాలని చూశారు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తున్నారు. లోపల చూస్తే మొత్తం ఖరీదైన ఫర్నిచరు, బాత్రూంలో కూడా ఖరీదైన టైల్స్ కావచ్చు, మరొక ఈ రకంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి దీన్ని ఏ రకంగా చూడాలి? నిజంగా భారతి కోరిక మేరకే అక్కడ ఈ 3 విశాలమైన భవనాలు నిర్మించారా? రాజేష్ గారు, ముందుగా మీకు, మన 6 టీవీ వీక్షకులకు, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి, ఆర్డి విల్సన్ గారికి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలండి. ఎందుకంటే ఒకవైపున ప్రభుత్వ భవనాలు అవి అని స్వయంగా నారాయణ ప్రకటించుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించారా? రాజశేఖర రెడ్డి గారు గతంలో హైదరాబాద్ లో కట్టించినటువంటి క్యాంప్ కార్యాలయాన్ని ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాడుకోలేదా? ఈ రోజున ఒక మహిళ మీద వీళ్ళు భారతి గారి మీద దాడి చేయటం అనేది వీళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది ఏం కొత్త కాదు. నేను ఆశ్చర్యపోయాను. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో భారతి కోసం కట్టించారని ఫేస్బుక్ లో నేను చదివి ఆశ్చర్యపోయాను. భారతి కోసం కట్టించడం ఏంటండి? అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, 4-5 ఏళ్ల క్రితము భారతి చదువు సంజయ్ లేని భారతికి ఇంత జీతమా అని చెప్పేసి ఒక పత్రికల పేర్లు చెప్పడం కూడా, ఆ పత్రికల పేర్లు అంటే కూడా అసహ్యం వేస్తుంది. రాశారు. రాసుకొస్తే దాని మీద 2-3 రోజులు చర్చలు టీవీల్లో. మళ్ళీ ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ పత్రిక ఈ భారతి గారి చదివిది, ఆమె సంజయ్ ఇది, ఆమెకున్న క్వాలిఫికేషన్స్ ఇవి. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, విషయం ఏంటంటే అంత ఖరీదైన ఫర్నిచర్ కావచ్చు, లోపల టైల్స్ అవన్నీ అవసరమా అని ఈరోజు చేయాల్సింది చాలా ఉండే రాష్ట్రంలో. అవన్నీ పక్కకు వదిలేసి ఇప్పుడు అక్కడ ఉండడానికి ఆ రకంగా అంత ఖరీదు దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అని. రాజేష్ గారు చెప్పనివ్వండి, అలాంటి అందరూ కూడా వ్యక్తులే. ఆ మహిళలు కాదు. భారతి గారు కూడా మహిళే. భారతి గారికి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. భారతి గారికి కూడా చీమునెత్తుడు ఉంటుంది. భారతి గారు కూడా మహిళే అన్న సంగతి ముందుగా గుర్తుపెట్టుకోవాలి. భారతి గారి కోసం భవనం కట్టించడం ఏంటండి? ఆరోపణ చేసే వాళ్ళకి అర్థం పట్టం ఉందా? 11 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు నందమూరి తారక రామారావు గారు హరిత రిసార్ట్స్ కోసం అక్కడ కేటాయించింది నిజమా కాదా?
ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నది నిజమా కాదా? ఆ హరిత రిసార్ట్స్ ఇంకా కొంచెం మోడర్నైజ్ చేసి అటు ప్రభుత్వానికి ఉపయోగపడుకుంటారా లేదా టూరిజం శాఖ వాళ్ళు ఉపయోగించుకుంటారా? సీవీ ఉంది కాబట్టి ఎవరు ఉపయోగించుకుంటారనే విధంగా క్వాలిటీగా కడితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నాడు, భారతి కోసం కట్టుకున్నారు అని చెప్పటంలోనే దుర్మార్గం, నీచం, అనైతికం దాగి ఉన్నాయి రాజేష్ గారు. ఓకే, అది అజయ్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. రాజేష్ గారు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏదైతే ఈ ఋషికొండ పైన ఈ భవనాల నిర్మాణం స్టార్ట్ చేశారో ఏ ఒక్క సామాన్యుడు కూడా వెళ్ళి చూసేదానికి అవకాశం కల్పించారు. అవును, అక్కడ ఏదో జరిగిపోతుందని, లేకుంటే ఒక సామాన్యుడు వెళ్ళేదానికి కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళు అరెస్టులు చేశారు. ఈ రోజు హోంశాఖ మంత్రివర్యులు, ఆ రోజు మాజీగా ఉన్న వంగలపూడి అనిత గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వెళ్తే వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేశారు, అడ్డుకున్నారు, ఆపేశారు, ఎవరిని పోనీలేదు. ఎందుకంటే అసలు అందులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు సార్ వీళ్ళు. అవును, ఈ రోజు వైసీపీ వాళ్ళందరూ కూడా ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, లేకుంటే వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, అందులో ఏం పెడుతున్నారంటే అందరూ కూడా ఇవి ప్రభుత్వ భవనాలు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు కట్టింది, ప్రభుత్వం కోసం కట్టారు, దాన్ని మీరు రచ్చకిడ్చాల్సిన అవసరం లేదు, ఇలా ఈ విధంగా ఫోటోలన్నింటినీ బహిర్గతం చేసి దీన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా మీరు ప్రభుత్వ భవనాలే కట్టామని మీకు అనిపిస్తే మనస్సాక్షిగా, ఆ రోజు రోజా గారు కూడా వెళ్ళి దాన్ని ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని రానివ్వలేదండి, ఈవెన్ మీడియాను కూడా రానివ్వలేదు వీళ్ళు. సార్ ఈవెన్ ఈ రోజు మాట్లాడుకున్న రాజేష్ గారు, మనం మీడియాకు కూడా ఏమైనా బయట దొరికాయా సార్ గడిచిన 5 సంవత్సరాల్లో? ఆ ఋషికొండ నిర్మాణం మొదలైన దగ్గర ఎవరన్నా బయట తీశారు కానీ వ్యూ, లోపల వ్యూ ఎవరు తీయలేకపోయారు. నిన్న జరిగింది, ప్రభుత్వం మారిన తర్వాత, నిన్న గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళిన తర్వాత నిన్న కనపడ్డే అసలు లోపల ఏమేమి ఉన్నాయి, ఏ ఇటాలియన్ మార్బల్స్ వాడారు. ఈవెన్ ఒకసారి ఒక కమాండ్ కి, ఒక బాత్రూమ్ కమాండ్ కి 20 లక్షల రూపాయలు దేనికి సార్? నాకు అర్థం కావట్లేదు అది. సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల పక్షపాతిని అన్నారు, నేను పెత్తందారులతో పోరాటం చేశాను, పేదవాడి కోసం అండగా ఉన్న వ్యక్తి పేదవాడికి నిర్మాణం చేసే ఇల్లేమో 2-3 లక్షలతో నిర్మాణం చేసి ఈ రోజు ఆ భవనాల్లో కేవలం ఒక బాత్రూమ్ కమాండ్కి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఆయనకు మనస్సాక్షి ఉందా అండి అసలు? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు, మేము కట్టింది ప్రభుత్వం కోసమే, భారతీ గారి కోసం ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విలాసాల కోసం ఏం కాదు అని. నిన్న ఇంకో మాట కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, నాకు ఒకటి అజయ్ గారు నాకు పాయింట్ అర్థం, ఇక్కడ భారతి పేరు ఎందుకు ప్రస్తావన వస్తుంది? భారతి పేరు తీసుకొచ్చారు మీరు, భారతి కోరిక మేరకే అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే సార్, బ్రిటిషర్ మాదిరి ఉంటుంది. ఆ రోజులో కూడా బ్రిటిషర్స్ మన దగ్గర పరిపాలన చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో పెద్ద కోటలు కట్టుకోవాలి, దేనికి? వాళ్ళ రాణుల కోసం. వాళ్ళు రాజులు అయితే వాళ్ళ రాణుల కోసం కోటలు కట్టుకోవాలి, ప్యాలెస్లు కట్టుకోవాలి, భవంతులు కట్టుకోవాలి. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే. ఈ రోజు వచ్చి ఇది ప్రభుత్వ భవనం అంటున్నారు. మొన్నటిదాకా ఎందుకు సార్ దీని ప్రభుత్వ భవనం అని ఎక్కడా చెప్పలా? ఆ రోజు టూరిజం శాఖ మంత్రి అయిన ఆర్కే రోజా గారు ఎక్కడ చెప్పారు ఇది ప్రభుత్వ భవనం అని? ఉంటే ఒక వీడియో క్లిప్ చూపించండి నాకు. ఈవెన్ సాక్షి పత్రిక వాళ్ళదే కదా, గడిచిన 5 సంవత్సరాల్లో ఆ నిర్మాణం మొదలైన తర్వాత ఏ రోజున సరే ఇది ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, ప్రభుత్వం వాడుకోవడానికి భవనాలు కడుతున్నాం అని చెప్పేసి ఏ రోజున చూపించారా దాన్ని? ఒక సాక్షి ఆర్టికల్ చూపించండి నాకు. ఎక్కడా లేదు. ఏ రోజు కూడా ఇది ప్రభుత్వ భవనం అని చెప్పేసి కనీసం ఒక డిబేట్ కూడా వీళ్ళు పెట్టలేదు సార్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ప్రభుత్వం కోసం కడుతున్నామని. ప్రభుత్వం కోసం కడితే ఎందుకు సార్ ప్రజలు రానివ్వలేదు చూసేదానికి? ప్రతిపక్షాలు ఎందుకు సార్ అడ్డుకున్నారు? ఈ రోజు నిర్మాణాలు చేస్తే వెళ్ళి ఏమన్నా మేము అడ్డుకొని దాన్ని ఏమైనా కూల్చేస్తామా సార్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత భవనాలు నిర్మాణం చేస్తే నిన్న వెళ్ళిన చూసిన వ్యక్తులందరూ ఆశ్చర్యపోయి ఈ రోజు ఒకటి అజయ్ గారు పాయింట్ ఏంటంటే, ఎవరు అధికారంలోకి వచ్చినా అవి వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. ఇది ఇప్పుడు గతంలో కట్టిన ప్రభుత్వం ఇది ఎందుకు కోసం కట్టింది, ప్రభుత్వంలో ఉంటే ఎవరుంటే వాళ్ళు వాడుకుంటారనే కదా ప్రభుత్వ భవనాలు. దాన్ని మీరు ఈ రకంగా అపవాదం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పైన, భార్య పైన ఎందుకు మీరు విషం చిమ్ముతున్నారు అనేది అంటున్నారు సార్. ప్రభుత్వాలు మారతాయని సంగతి అందరికీ తెలుసు సార్. ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వాలు వాడుకుంటాయని అంటున్నారు. నిన్న వీళ్ళు పెట్టిన విషయం ఏంటో తెలుసా సార్, ఇక్కడ ప్రభుత్వమో లేకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటారని మెయిన్ గా పెట్టలే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్లు వస్తుంటారు, రాష్ట్రపతులు వస్తుంటారు, ప్రధానమంత్రులు వస్తున్నారు. వాళ్ళకి వచ్చినప్పుడు సరిగా ఉండేదానికి ఎక్కడా సరైన సౌకర్యం లేదు, అందుకే ఇటువంటి పెద్ద భవనాలు కట్టామని రాశారు. అంటే ఒకటి అజయ్ గారు, రోజుల్లో ఒక్కరోజు వస్తారు సార్ వాళ్ళు.
అజయ్ గారి విషయం ఏంటంటే 364 రోజులు ఒక్క రోజే వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రేపు ఒకవేళ గెలిస్తే విశాఖ రాజధానిగా పాలన కొనసాగుతుంది. రేపు సపోజ్ ఫ్యూచర్లో గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి ఎవరు వచ్చినా కూడా ఉండడానికి వీలుగా ఉండేందుకు ఆ విశాలమైన భవనాలు నిర్మించారు అని చెప్పి చెప్తున్నారు కదా. అదే సార్ 364 రోజులు గవర్నర్ గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెస్ట్ వేసుకొని కూర్చోరు కదా. ఒక రోజు మాత్రమే వాళ్ళు వచ్చేది. వచ్చి కూడా ఇక్కడ 24 గంటలు ఇక్కడ నిద్రపోరు, వాళ్ళు వెళ్ళిపోతారు అన్నీ. మిగతా 363 రోజులు ఏం చేస్తారు సార్ వాటిని? సార్ ఈ రోజు ఒక భవనాలు కట్టారు అంటే దానికి ఒక పర్థం ఉండాలి. అన్ని బెడ్రూమ్లు కట్టుకుంటూ పోయాడు. నాకు ఒక పాయింట్ చెప్పండి అజయ్ గారు, ఇది మీ ఆరోపణ ఎందుకు ప్రధాన అంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఆయన కోసం కట్టించుకున్నారు అని ఆరోపణ చేస్తున్నారా మీరు? సార్ ఆరోపణ కాదు, అది వాస్తవం రాజేష్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పాడు, నేను 30 ఏళ్ల ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 ఏళ్ళని ఏళ్తున్నానని చెప్పాడు. మగుటం లేని మహారాజునని చెప్పాడు. ఆ మగుటం లేని మహారాజుగా ఉండటం కోసం ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నాడు. ఆ ప్యాలెస్ లో నేనే సామంతరాజుగా కూర్చోవాలనుకున్నాడు. ఆ కూర్చోవడం కోసమే ఈ రోజు ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈ విధంగా భవనాలు కట్టాడు. అర్థం ఉందా సార్? ఆ బిల్డింగ్ దేనికి వాడతారు సార్? ప్రతిదీ బెడ్రూమ్లే, బాత్రూమ్లు, బెడ్రూమ్లు తప్ప అందులో ఫలానా ఆఫీస్ మాదిరి, ఫలానా ఆఫీస్ సెటప్ మాదిరి లేకుంటే వీళ్ళే అన్నారు సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రభుత్వం కూడా దాని మీద చాలా ఆలోచించాలి, అసలు దీంట్లో ఏం పెట్టాలి అని. ఎందుకంటే దాంట్లో స్ట్రక్చర్ కూడా మార్చాల్సి వస్తుంది మళ్ళీ. ఈరోజు ఇప్పుడు విశాఖను ఐటీ హబ్ చేయాలనుకుంటాం సార్, దాంట్లో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టాలనుకుంటాం. ఎట్లా పెట్టాలి? దాంట్లో ఏం చేయాలి? దాన్ని అర్థపర్థం లేని కట్టడం అంతా బెడ్రూమ్లు కట్టుకుంటూ పోయాడు ఆయన. అంటే మీరు ఏమంటారంటే అది ప్రభుత్వ కాదు, ప్రభుత్వ భవనాలు, అవి ప్రభుత్వ ఆస్తి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. రేపు మీరు ఉంటారు, ఎవరున్నా ఉండడానికి వస్తుంది కదా అది. ఎవరు నేనేమన్నాను సార్, ఇప్పుడు ప్రజావేదిక మేము నిర్మాణం చేశాను సార్. చంద్రబాబు నాయుడు గారు అందులో ఉండడానికి నిర్మాణం చేశాడా, ప్రజల కోసం నిర్మాణం చేశాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏం చేశాడు? ఆ ప్రజావేదిక చంద్రబాబు కట్టాడు కాబట్టి నాకు నచ్చలేదు, అందులో ఎవడో ఉండొద్దు అని చెప్పేసి మొట్టమొదటి ఐఏఎస్ మీటింగ్ పెట్టి దాన్ని కూల్చిపడుతున్నాడు. ఈ రోజు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భవనాలు కట్టాడు రుషికొండ మీద. నిన్నటి దాకా ఇది అసలు ప్రభుత్వ భవనం ఎవడికి చెప్పాల, అసలు అందులో ఏం కడుతున్నారో ఎవడికి తెలియదు, అందులో ఏమేమి వాడుతున్నారో ఎవడికి తెలియదు. నిన్న వెళ్ళి మనం మీడియాలన్నింటినీ తీసుకెళ్లి చూపిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు అక్కడ ఏం కట్టారు, ఎందుకు నిర్మాణం చేశారు, ఎవరి కోసం నిర్మాణం చేశారు అనేది. ఈ రోజు ప్రభుత్వ భవనాలు మీరు వాడుకోరా అంటే అసలు దేనికి కట్టావు, ఏ పర్పస్ మీద కట్టావు? దాన్ని అర్థం ఉందా? 500 కోట్ల రూపాయలు ఖర్చు అసలు దేనికి ఆ భవనానికి? ఈ రోజు సీవ్యూ పెట్టుకున్నావు, దాన్ని మొత్తం ఏది ఈ రోజు వైజాగ్ నేను పరిపాలన రాజధానిగా మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి అందుకే ప్రజలను అట్రాక్ట్ చేయడానికి, లేకుంటే వచ్చిన వ్యక్తులను అట్రాక్ట్ చేయడానికి కట్టే అంటే 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు సరే ఈ మాట చెప్పారు ఎవరికన్నా? దానికి కడుతున్నాను ఎక్కడా చెప్పలేదు సార్. మేమేమంటే ఇప్పుడు ఆరోపణ కాదు, నేను వాస్తవం చెప్తున్నా. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూర్చుంటా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి